అందరికీ స్వాగతం అండి. ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియో ఏంటంటే అగారో 5 లీటర్స్ రైస్ కుక్కర్ అండి. ఇది ఇంట్లో ఒక 8 మెంబర్స్ 10 మెంబర్స్ ఉన్నా కానీ చాలా కంఫర్ట్గా సరిపోతుంది అనమాట. వీడియోలోకి వెళ్లే ముందు మన వీడియోకి ఒక లైక్ కొట్టేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరన్నా చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసి చూడండి. పదండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. అగారో 2 లీటర్స్ మినీ కుక్కర్ కి సంబంధించిన వీడియో కూడా మన ఛానల్లో ఉందండి. ఈ మధ్య నేను అప్లోడ్ చేశాను. ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే చూడండి ఆ వీడియో, మీకు ఒక ఐడియా వస్తుంది కదా. ఈ 2 లీటర్స్ రైస్ కుక్కర్ లో డైరెక్ట్ గా రెసిపీస్ ఎలా చేసాము అనే విషయాన్ని కూడా నేను డెమో వీడియో చూపించున్నాను. మీరు చూడండి ఒకసారి. 2 లీటర్స్ కి 5 లీటర్స్ కి డిఫరెన్స్, ఆ కంపారిజన్ కూడా తెలియాలి కదా మీకు, అందుకని చెప్తున్నాను. ఆ వీడియోకి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చూసుకోండి. మరి ఇప్పుడైతే అగారో 5 లీటర్స్ రైస్ కుక్కర్ మాత్రం నార్మల్ రైస్ కుక్కర్ ఏనండి. దీంట్లో ఏం ఆప్షన్స్ ఏం ఉండవు, వేరే ఎక్స్ట్రా మోడ్స్ ఏం ఉండవు, జస్ట్ రైస్ ఆప్షన్ ఉంటుంది అనమాట. దాంట్లో మనం ఇంత ముందు రోజుల్లో కూడా రైస్ ఆప్షన్, ఓన్లీ రైస్ ఆప్షన్ ఉన్నా కానీ దాంట్లో రకరకాల రెసిపీస్ చేసుకునే అలవాటు ఉంది మనకి. దానికి సంబంధించింది కాబట్టి ఇంకోసారి ఎప్పుడైనా చూపిస్తాను. కానీ ఎక్స్ట్రా మోడ్స్ ఏం ఉండవు. నార్మల్ రైస్ కుక్కర్ సైజ్ మాత్రం కొంచెం 6 లీటర్ కన్నా కొంచెం చిన్నది ఉంటుంది. ఇప్పుడు కంప్లీట్ డెమో అయితే మాత్రం 6 లీటర్కి చూపిస్తాను, ఎందుకంటే ఈ 5 లీటర్స్ అనేది నార్మల్ రైస్ కుక్కరే కాబట్టి దాంట్లో డెమో చూపించడానికి ఏం లేదు మాకు దానికి కూడా డెమో కావాలంటే మీరు కామెంట్స్లో అడగండి. నెక్స్ట్ ఇంకొకసారి ఎప్పుడన్నా ఇంకొక వీడియోలో మీకు చూపిస్తాను, ఓకేనా. ఇప్పుడైతే మనం అగారో 6 లీటర్స్ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్కి సంబంధించిన కంప్లీట్ పిక్చర్, అంటే లోపల ఎలా ఉంది, ఇంకా డెమో రెసిపీస్ ఎలా చేయాలనే విషయాన్ని ఇప్పుడు చూసేద్దాం పదండి. అసలు ప్రోడక్ట్ ఎలా ఉంది, లోపల ఏముంది, ఇంకా దీంట్లో రెసిపీస్ ఎలా చేశారు, దీనికైతే నేను వాయిస్ ఓవర్ ఏమి ఇవ్వనండి, నేనేం చెప్పట్లేదు. జస్ట్ మీకు చూస్తేనే అర్థమైపోతుంది. కుక్కర్లో డైరెక్ట్గా రెసిపీస్ కూడా చేసుకోవచ్చు. మన క్రియేటివిటీ అండి. వాళ్ళు ఒక 6 in 1 8 in 1 అని ఉంటాయి కదా, అంటే మనం 6 రకాల ఆప్షన్స్లో ఆ కుక్కర్ని వాడుకోవచ్చు. అన్ని రకాల ఆప్షన్స్ ఇచ్చినప్పుడు మనం 6 అంటే 60 రకాల వంటలు చేసుకోవచ్చు, 8 అంటే 80 రకాల వంటలు. అంటే క్రియేటివిటీ అనమాట. మనం ఆలోచించుకొని స్టీమ్కి పెట్టేవి ఏమి ఉన్నాయి, ఆ స్టీమ్లో ఎన్ని రకాలు చేసుకోవచ్చు అని మన క్రియేటివిటీని బట్టి ఉంటాయి. అట్లా ఒక్కొక్క మోడ్లో ఒక్కొక్క 10-15 రకాల వెరైటీస్ ఆఫ్ రెసిపీస్ చేసుకోవచ్చు. ఈ 2 లీటర్స్ 5 లీటర్స్ 6 లీటర్స్కి సంబంధించిన అగారో రైస్ కుక్కర్లకు సంబంధించిన లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి, ఇంకా కామెంట్ బాక్స్లో కూడా ఇస్తాను. ఈ డెమో చూశాక ఎవరికైనా కొనాలనిపిస్తే, ఇంట్రెస్ట్గా అనిపిస్తే ఆ లింక్స్ మీద క్లిక్ చేయండి. అక్కడికి వెళ్ళాక మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి, ప్రైస్ ఉంటుంది, కెపాసిటీ, ఇంకా మీ ఇష్టం టెక్నికల్గా ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా అక్కడ ఉంటాయన్నమాట. చూసుకోండి, నచ్చితే కొనుక్కోండి, ఓకేనా. మరైతే ఇప్పుడు రెసిపీస్ ఎలా చేసామో చూసేసేయండి ఒకసారి. దాన్ని బట్టి మనకు ఒక ఐడియా వస్తుంది అనమాట, ఈ కుక్కర్ని ఎన్ని రకాలుగా వాడుకోవచ్చు అని చెప్పేసి, ఓకేనా. ఇప్పుడైతే చూసేసేయండి మీరు.
చూసారు కదా డెమో మొత్తం 5 లీటర్స్ అగారో రాయల్ రైస్ కుక్కర్ ఎలా ఉందో, లోపల అంతా ఎలా ఉంది, దాంట్లో రెసిపీస్ ఎలా చేసాము అన్నీ చూసారు కదా. మీరు ఒక్క రెసిపీ చూసారంటే అన్ని రెసిపీస్ ఎలా చేయాలనేది క్రియేటివ్గా ఆలోచించి చేసుకోవచ్చు. ఇది స్టీమ్ డ్రాప్స్, రోజుకి ఒక్క డ్రాప్ కూడా పడదండి. అది 1 మంత్కి ఒకసారి క్లీన్ చేసుకుంటే చాలు. అంటే మనం ఎంత హెవీగా వాడుతున్నాం అనే దాన్ని బట్టి అన్ని రైస్ కుక్కర్లకు ఉన్నట్టే లోపల అట్లాగే ఉంటుంది, పైన మూత అలా ఉంటుంది. మూత మాత్రం అప్పుడప్పుడు తడిగుడ్డ పెట్టి క్లీన్ చేసుకోవాలి. దీనికి నాన్ స్టిక్ బౌల్ వస్తుంది కాబట్టి మనం అంటుకుంటాయన్న భయం లేదు, ఏమైనా చేసుకోవచ్చు అనమాట. ఇది 6-in-1 అండి. 6 వెరైటీస్ ఆఫ్ మోడ్స్ ఉంటాయి అవి. దీంట్లో డిలే ఆప్షన్ కూడా ఉందండి. టైం సెట్ చేసుకోవచ్చు. ప్రెషర్ కుక్కర్ ఆప్షన్ ఒక్కటే ఉండదు దీంట్లో. అది 8 లీటర్స్లో ఉంది ప్రెషర్ కుక్కర్ ఆప్షన్ అనేది. అది ఆ కుక్కర్ డెమో కూడా నేను చూపిస్తాను మీకు. దీంట్లో అయితే లేదనమాట. గ్రెయిన్స్ ఉడకబెట్టుకోవచ్చు, పప్పులు ఉడకబెట్టుకోవచ్చు, స్టీమ్కి పెట్టుకోవచ్చు. మనము 24 అవర్స్ దాకా 1 అవర్ 2 అవర్ 3 అవర్స్ అట్లా టైం డిలే కూడా మనం సెట్ చేసుకుంటే మనం ఏ టైంకి ఆ కుక్కర్ స్టార్ట్ అయ్యి అది ఉడకబెట్టి పెట్టాలనే ఆప్షన్ కూడా ఉంటుంది అనమాట. అది చాలా యూస్ఫుల్ అండి వర్కింగ్ ఉమెన్స్కి, లేదంటే మనం ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు. ఓకేనా, ఆ టెంపరేచర్ అనేది అంటే ప్రెషర్ అనేది టెంపరేచర్ లో హై పెట్టుకోవచ్చు. టైం సెట్ చేసుకోవడం అనేది నేను ఇంతకుముందు మీకు ఇన్స్టెంట్ పాట్లో కూడా చూపించాను. దీనికి స్టీమింగ్కి ఒక బౌల్ ఇస్తారు, దాంట్లో పెట్టి అన్ని స్టీమ్కి ఉడకబెట్టుకోవచ్చు. 2 గంటలు ఇస్తారు, మెజరింగ్ కప్ ఇస్తారు. దీంట్లో 8 కప్స్ ఆఫ్ రైస్ ఉడుకుతుంది. దాన్ని బట్టి దాని కెపాసిటీ మనం చూసుకోవచ్చు అనమాట. పవర్ కార్డ్ మామూలుగానే ఉంటుంది. దీనికి మాన్యువల్ ఇస్తారండి, ఎలా వాడాలనేది ప్రతిదీ ఉంటుంది. ఇప్పుడు కిచిడి చేశారనుకోండి, కిచిడి చేస్తున్నాము. కిచిడి అంటే దాన్ని మైండ్లో పెట్టుకొని రకరకాల బియ్యంతో చేసే బిర్యానీలు అన్నీ చేసుకోవచ్చు అనమాట. పులావులు, బిర్యానీలు అన్నీ చేసుకోవచ్చు. ఇంకా పప్పు ఉడుకుతుంది కాబట్టి రకరకాల పప్పులన్నీ ఉడకబెట్టుకొని దాంతో చేసుకునే అన్నీ చేసుకోవచ్చు. ఇంకా మనం గోధుమ రవ్వతో చేసుకునే ఉప్మాలు అట్లాంటివి కూడా చేసుకోవచ్చు. అంటే మనం ఎంత వాటర్ పోస్తున్నాం అనే దాన్ని బట్టి అది వండి ఆడపెడుతుంది అనమాట. మనకి సాటే ఆప్షన్ ఉంటుందండి. ఏ రైస్ కుక్కర్కైనా సాటే అనే ఆప్షన్ ఉంటుంది. మనం పొయ్యి మీద బాండ్లు పెట్టి గిన్నె పెట్టి మనం తిరగమాతలు ఎలా వేస్తామో అలాగే ఈ కుక్కర్లో కూడా, రైస్ కుక్కర్లో కూడా సాటే అని ఆప్షన్ పెట్టేసి మనం అన్ని తిరగమాతలు వేసేసుకొని అయిపోయాక సాటేని ఆఫ్ చేసేసి మనం ఏ మోడ్లో పెట్టాలో మనం చేసే రెసిపీని బట్టి పెట్టేసుకోవడమే అనమాట. ఈ రైస్ కుక్కర్ వల్ల వెసులుబాటు ఏంటంటే అండి, జస్ట్ మనం పెట్టేసి మనం పక్కకు వచ్చేస్తే దాని పాటికి అది ఆఫ్ అయిపోతుంది కాబట్టి మనకి మెంటల్ స్ట్రెయిన్ అనేది ఉండదు. మాడిపోతుందేమో, కలుపుకోవాలేమో, పొంగిపోతుందేమో అట్లాంటి భయాలే లేకుండా ప్రశాంతంగా జరిగిపోద్దండి వంట అంతాను. మనం పొయ్యి మీద ఎలా చేస్తామో రైస్ కుక్కర్లో కూడా మనం వాటర్ ఎన్ని పోస్తున్నాము అనే దాన్ని బట్టి అది ఉడుకుతుందండి. మనం ఎక్కువ పోస్తే ఎక్కువ ఉడుకుతుంది, తక్కువ పోస్తే తక్కువ ఉడుకుతుంది. దీనికి సంబంధించిన రెసిపీస్ కూడా నేను ఒకటొకటి తర్వాత కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు కుక్కర్ గురించి చెప్తున్నాను కాబట్టి నేను రెసిపీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. జస్ట్ మీకు చూస్తే అర్థమవుతుంది అసలు కుక్కర్లో ఎలా జరుగుతోంది వంటల ప్రోగ్రామ్ అనేది అని చెప్పేసి నేను ఫస్ట్ పార్ట్కి అయితే అసలు వాయిస్ ఓవర్ కూడా ఇవ్వలేదు. మీరు కాన్సన్ట్రేషన్ తోటి కుక్కర్నే చూస్తారని చెప్పేసి. మన మాన్యువల్లో, వాళ్ళు ఇచ్చే మాన్యువల్లో కొన్ని రెసిపీస్ కూడా ఉంటాయండి, బేసిక్ రెసిపీస్ కూడా ఉంటాయి, అవి చూసుకోవచ్చు. లేదంటే మనం యూట్యూబ్ కొట్టినా గూగుల్ చేసినా బొచ్చెడు వస్తాయన్నమాట రెసిపీస్. ఎలా చేయాలని బోల్డ్ మంది చెప్తుంటారు. నేను చేసినప్పుడు మీకు చూపిస్తాను. ఓకేనా. అగారో 2 లీటర్స్ అండ్ 5 లీటర్స్ 6 లీటర్స్కి సంబంధించిన రైస్ కుక్కర్లకు సంబంధించిన లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి, కామెంట్ బాక్స్లో కూడా ఇస్తాను. ఈ డెమో చూశాక మీకు ఇంట్రెస్ట్గా అనిపించింది అనుకోండి కొనాలని, పోనీ కనీసం చూద్దాము ఇదేందో అని అనిపించింది అనుకోండి, ఆ లింక్స్ మీద క్లిక్ చేయండి. మీరు సైట్లోకి వెళ్తారు, దీని ప్రైస్ కూడా అక్కడే ఉంటుంది, ఇంకా టెక్నికల్ పాయింట్స్ అన్నీ అక్కడే ఉంటాయి. మీకు ఏ డౌట్. అగారో ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్ 8 లీటర్స్ ఉందండి. దానికి సంబంధించిన డెమో అయితే దీంట్లో నేను ఇంక్లూడ్ చేయలేదు, ఎందుకంటే అది ప్రెషర్ కుక్ అనమాట. ఎలక్ట్రికల్ ప్రెషర్ కుక్కర్ అది, అంటే ఇన్స్టెంట్ పాట్ లాగా. అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ప్రెషర్ కుక్ ఆప్షన్ అనేది దాంట్లో ఎక్స్ట్రా ఉంటుంది. చాలా యూస్ఫుల్ అండి అది. దానికి సంబంధించిన వీడియో నేను మళ్ళీ ఇంకొకసారి నేను అప్లోడ్ చేస్తాను. కానీ లింక్ అయితే ఇక్కడ ఇస్తున్నాను. ఎవరన్నా దాని గురించి మీరు చూసుకోవాలనుకుంటే మాత్రం లింక్ ద్వారా వెళ్ళి చూసుకోవచ్చు. కొనాలనుకున్న వాళ్ళు కొనుక్కోవచ్చు. ఈ అగారో రైస్ కుక్కర్లో ఇప్పుడు మనం కీర్ ఎలా చేస్తున్నామో చూస్తున్నారు కదా. ఈ కీర్ని, రైస్ కీర్ అది, దాన్ని మైండ్లో పెట్టుకొని రకరకాల కీర్స్ చేసుకోవచ్చు. అంటే పాయసం కూడా చేసుకోవచ్చు, సగ్గుబియ్యం పాయసము, సేమియా పాయసము, ఇంకా క్యారెట్తో కీరు, బీట్రూట్, ఇట్లా మనం క్రియేటివ్గా ఆలోచించుకొని
వాళ్ళు ఒక్క ఆప్షన్ ఇచ్చారు అంటే దాన్ని పట్టుకొని మనం ఎన్నైనా చేసుకోవచ్చు అనమాట. మన వంటల మీద ఎంత గ్రిప్ ఉందనే దాన్ని బట్టి ఆలోచించుకొని రకరకాలుగా చేసుకోవచ్చు. చాలా ఈజీగా అయిపోతుంది కదా. మనం పొయ్యి మీద పెట్టి కలుపుకుంటూ ఉండేదానికన్నా దీంట్లో పెట్టి మనం మూత పెట్టి మోడ్ కానీ సెట్ చేసేసామంటే ఎంత ఈజీగా అయిపోతుందండి. దీని గురించి మాత్రం మీరు ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే మనం పొయ్యి మీద పెట్టినప్పుడు ఎంత స్ట్రెయిన్ అవుతున్నాము, రైస్ కుక్కర్లో పెడితే వీళ్ళు ఎంత ఈజీగా చేసేస్తున్నారు అనేది ఆలోచించుకొని ఒక్కటి కానీ కొని మనం ఇంట్లో పెట్టుకున్నామంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో అండి. ఈ కీర్ అనేది మనం స్టార్టింగ్ అంతా చేసేసి దాంట్లో పెట్టేసి మనం టైం సెట్ చేసేసి బయటకు వెళ్ళిపోయామనుకోండి, వచ్చేసరికి అది వేడి వేడి కీర్ని రెడీ చేసి పెట్టద్దు. ఏదైనా అంతే, పలావులు కానీ రైస్ కానీ ఏదైనా మనం దగ్గరుండి చూసుకోవాల్సినంత అవసరమే ఉండదన్నమాట. ఈ అగారో 5 లీటర్స్ 6 లీటర్స్ రైస్ కుక్కర్స్ మాత్రం ఇంట్లో మనకి 8 మంది 10 మంది ఉన్నారంటే మాత్రం చాలా కంఫర్ట్గా సరిపోతుందండి. లేదు 4 మెంబర్స్ ఉండి కూడా మాకు కొంచెం బాగా ఫ్రీగా ఉండాలి, బిర్యానీలు అది ఫ్రైడ్ రైస్ కాదులేండి, బిర్యానీ పులావ్ లాంటివి చేసుకోవడానికి కంఫర్ట్గా ఉండాలంటే మాత్రం కొంచెం 5 లీటర్స్ 6 లీటర్స్ ఉంటేనే బాగుంటుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు ఈ పన్నీర్ రెసిపీ స్టీమ్ మోడ్లో చేస్తున్నాం చూడండి. స్టీమ్ మోడ్లో ఇది ఒక్కటి చేసే చూస్తే ఇంకా దాన్ని మనం పట్టుకొని ఎన్ని రకాలైన చేసుకోవచ్చు. ఏముంది, సింపుల్గా రెసిపీస్ పక్కన పెట్టండి. స్టీమ్ మోడ్ అంటే మనం వెజిటేబుల్స్ ఉడకబెట్టుకోవచ్చు, కోడిగుడ్లు ఉడకబెట్టుకోవచ్చు, ఇంకా రకరకాలండి. మనం ఆలోచించుకుంటూ పోతే స్టీమ్కి ఎన్ని రకరకాలు పెట్టుకుంటాం కదా, ఉడకబెట్టే అన్ని పెట్టుకోవచ్చు అనమాట. ఇంకా ఇడ్లీ పెట్టుకోవచ్చు, చిన్న ప్లేట్లు దొరుకుతాయి రైస్ కుక్కర్లో పెట్టుకునే ప్లేట్లు, ఆ ప్లేట్లు కానీ తెచ్చుకున్నామంటే ఇడ్లీ పెట్టుకోవచ్చు. అలా స్టీమ్కి ఆవిరికి ఉడకబెట్టే అన్నీ చేసుకోవచ్చు అనమాట. ఆవిరికి ఉడకబెట్టుకొని ఎన్ని చేసుకోవచ్చు, కుడుములు చేసుకోవచ్చు. అదే ఆలోచిస్తూ పోతే ఎన్నైనా చేసుకోవచ్చు అనమాట. మెయిన్ రైస్ కుక్కర్ అనేది మేనేజ్ చేయడం చాలా ఈజీ అండి. క్లీనింగ్ ఈజీ. ఈ మూత జస్ట్ ఊరికే తడిగుడ్డ పెట్టి క్లీన్ చేసేసుకోవడం, ఆ బౌల్ ఒకటి కొంచెం క్లీన్ చేసుకోవాలి, చాలా ఈజీ అనమాట. మామూలు కుక్కర్ల కన్నా దీన్ని మేనేజ్ చేసుకోవడం అనేది మైండ్కి చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఇన్స్టెంట్ పాట్ వాడుతున్నాను, నార్మల్ రైస్ కుక్కర్ కూడా వాడుతున్నాను నేను. చాలా వరకు వంట 3/4 వంట నాకు ఆ కుక్కర్లలోనే అయిపోతుంది అనమాట. ఈ స్టీమ్ మోడ్లోగైనా అంతేనండి. మామూలుగా అయితే మనం ఇదండి ఈ రోజు మన వీడియో. నచ్చిందా మీకు? నచ్చితే ప్లీజ్ మన వీడియోకి ఒక లైక్ కొట్టేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఈ కుక్కర్కి సంబంధించిన మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ బాక్స్లో అడగండి. ఈ కుక్కర్కి సంబంధించి మీకు ఇంకేదైనా డీటెయిల్స్ కావాలన్నా కానీ అడగండి. నేనే ఎత్తికి నేనే స్టడీ చేసి నేనే మీకు చెప్తాను. ఓకేనా. లేదు మాకు ఓపిక ఉంది, మేము గూగుల్ చేసుకుంటాము, మేము సైట్లోకి వెళ్ళి చూసుకుంటామంటే చూసుకోండి. ఓకేనా. లింక్స్ చెప్పాను కదండి, కామెంట్ బాక్స్లో ఇస్తాను, డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్స్ మీద క్లిక్ చేశారంటే ఎవరికైనా కొనాలనిపిస్తే, ఇంట్రెస్ట్గా అనిపిస్తే కొనుక్కోవచ్చు. ప్రైస్ కానీ ఇంకా దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కానీ ఆ సైట్లో ఉంటాయి. ఓకేనా. మరైతే ఈ వీడియోని ఇంతటితో క్లోజ్ చేసేద్దాము. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే అండి, బాయ్.